మన సీనియర్ యాక్టర్ అన్న కృష్ణ వెంకట అన్న ఈరోజు చనిపోయారు కదా, చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా పోలేదు, మీరు ఏమైనా వెళ్ళారా? యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళాలి నేను, ఇప్పుడు నాకు అదే టైం అవుతుంది, 4 గంటలకు ఉంది. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళే వరకు చూద్దాం. నాకు చూసి ఆయన ఫేస్ చూసి అదృష్టం ఉంటే నేను వెళ్తా, చూసి అదృష్టం లేనుకో నేను వెళ్ళను. కానీ బయట చెప్పుకోవాలంటే చాలా మంచి వ్యక్తి అండ్ సెలబ్రిటీస్ చాలా మంది వస్తే చాలా హ్యాపీగా ఉండేది, అతని ఆత్మ చాలా శాంతించేది. అండ్ ఒక గుర్తుపెట్టుకో, డబ్బు ఉంటేనే నీ ఛానల్, డబ్బు ఉంటేనే నువ్వు, డబ్బు ఉంటేనే నేను, డబ్బు ఉంటేనే అందరు వస్తారు. డబ్బు లేదు, నార్మల్ ఉన్నాడు, అతను ఎప్పుడైతే హెల్ప్ చేయండి అని పెట్టాడు కదా, అప్పుడు అందరికీ అయ్యో పాపం అనేది పక్కన పెట్టేసి ఏం లేదు అనే దాన్ని తీసుకున్నారు జనాలు ఎలా అంటే ఒక శారీష్టతనం జనాలకి. కొంతమంది అయ్యో పాపం, కొంతమంది ఎన్నో సినిమాల్లో వేశారు, కొంతమంది తాగా అట్లా చేసుకున్నాడు, కురిగిపోయాడు అతను. చాలా మంది మరి అంత పెద్ద సినిమాలలో యాక్ట్ చేసినప్పుడు ఒకరన్నా ఒకరు కాకపోతే ఒకరన్నా పెద్ద ఉన్న వాళ్ళైనా ఒక 1000 రూపాయలన్నా హెల్ప్ అని చేయొచ్చు, ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయడానికి వాళ్ళ కారణాలు ఏంటన్నా? అంటే దీని గురించి నాకు తెలియదు కదా, హెల్ప్ చేశారో లేదో వాళ్ళ ఫ్యామిలీని అడిగితే తెలుస్తుంది, నాకైతే తెలియదు. ఇంకో విషయం, అక్కడ ఫోన్పే గూగుల్ పే పెట్టారు కదా, అండ్ ఆ లిస్ట్లో చెక్ చేసుకుంటే నేను హెల్ప్ చేశానో లేదో, నా వంతు సాయం నేను చేశాను లేదో ఆ దేవునికి తెలుసు, దానికి తెలుసు. ఇప్పటిదాకా కూడా నేను చెప్పలే, ఇంటర్వ్యూలో కూడా చెప్పలే ఇప్పటిదాకా నేను. నా వంతు సాయం నేను చేసిన, అలానే వాళ్ళ వంతు సాయం కూడా వాళ్ళు చేసిండొచ్చు, మనకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడటం వద్దు. చేశారేమో, నువ్వు చూసావా, నేను చూసానా? అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే, మాకు ఒక 10 లక్షల కంటే ఎక్కువ రాలేదు, ట్రీట్మెంట్కి పైసలు లేకనే ఈరోజు నా భర్త చనిపోయాడు అని చెప్పేసి తన వైఫ్ చెప్తుంది. సరే, ఒక చిన్న విషయము, రూపాయి పుట్టని రూపాయి కూడా ఎవరు వేయరు, అలాంటి 10 లక్షలు వచ్చినాయి, భర్త చనిపోయాడంటే ఎవరన్నా అట్లా జబ్బు తెచ్చుకోమని ఎవరు చెప్పారు కదా. ఆయన ఇంకో విషయం, వేయాలని రూల్ ఏం లేదు కదా, సాటి ఆర్టిస్ట్ అయినా సరే వేయాలని రూల్ లేదు, సొంత అన్నదమ్ముడే పట్టించుకోడు, బయటోడికి ఏంది బాస్, బయటోడు పట్టించుకోవాలని రూల్ ఉందా? మానవత్వంతో చూసే దగ్గరే, కొంతమంది దగ్గరే మానవత్వం ఉంది, అందరి దగ్గర లేదు, పెట్టే గుణం అందరి దగ్గర లేదు. ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉంటే దింపదం అనేటోళ్ళే ఉన్నారు ప్రపంచంలో, పెట్టాలి ఎన్నో కోటీశ్వరులు ఉన్నారు, కానీ పెట్టాలనే ఆలోచన తక్కువ మందికి ఉంటుంది. ఆ తక్కువ మంది ఎవరో వేసిండొచ్చు, ఇక ఆయన టైం బాగాలేదు, పుట్టినరోజు ఎట్లయినా చచ్చిపోవాల్సిందే, చనిపోయాడు అంతే, చావుకు భయపడకుండా వెళ్ళిపోవాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్.